దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని ప్రేమ ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా మనందరిపై కుమ్మరించబడింది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. గడిచిన రాత్రి, గడిచిన దినము మన జీవితంలో అంత సంతోషంగా లేదేమో. శ్రమలు, వేదనలు, శోధనలు మనం భరించి ఉన్నామేమో. ఈ నూతన ఉదయాన్ని మనం ఎదుర్కొనే బలాన్ని, ధైర్యాన్ని కూడా కోల్పోయి ఉన్నామేమో. ఎవరు మనకి ఈ శ్రమల నుంచి, బాధల నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తారని ఎవరెవరి వైపో చూస్తూ ఉన్నామేమో. ప్రియులారా, వాళ్ళు మనము ఆశించినంత విధంగా మనకి సహాయం చెయ్యలేనప్పుడు ఇక ఎవ్వరూ మనకి సహాయం చెయ్యరు, అందరూ మనల్ని వదిలేశారని మనుషులు వదిలివేసినట్లుగా మన సృష్టికర్త అయిన దేవుడు కూడా వదిలేశాడు మనని కొన్నిసార్లు నిరీక్షణను కోల్పోయి ఉంటాం. కొన్నిసార్లు ఈ లోకంలో జీవించాలన్న ఆశను కూడా కోల్పోయి ఉంటాం. కానీ సత్యము మనకి తెలిసినప్పుడు అది మనల్ని స్వతంత్రులను చేయును. దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. కలకాలము ఆయన తన ప్రేమను ప్రతి ఉదయము నూతనంగా మన మీద కుమ్మరిస్తూనే ఉంటారు. నిన్నటి రోజు జీవితాన్ని చూసి ఈరోజు మనం భయపడాల్సిన పని లేదు ప్రియులారా. ఈరోజు నూతన ఉదయంలో దేవుడు తన నూతన కరుణను, ప్రేమను కుమ్మరించి, నేను ఉన్నాను నిన్ను ఆదుకోవడానికి, ఏ శ్రమ నుండి అయినా నిన్ను బయటికి తీసుకొని రాగలను అని వాగ్దానం మీద వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ మన మనస్సుని మనము నూతనీకరించుకోవాలి. ఈ లోక మనుషులు, అవిశ్వాసులు, దేవుని నమ్మని వాళ్ళు మాట్లాడినట్లుగా నాకు ఇన్ని బాధలు ఉంటే దేవుడు ఎందుకు నా బాధల నుంచి నన్ను బయటకు తీసుకొని రావడం లేదు, దేవుడు నన్ను ప్రేమించడం లేదా, అలాంటి మాటలను మనం మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న విశ్వాసము ఇంకా తరిగిపోతుందే కానీ మనము మన బాధల్లో ఇంకా కూరుకుపోతూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన వాగ్దానములను ఎత్తిపట్టి అవి వెంటనే మన జీవితంలో జరగకపోవచ్చు. కానీ వాటిని మరలా మన నోటితో పలుకుతూ ఉన్నప్పుడు, విశ్వాసముతో మనం పలుకుతున్న మాటలు మన చెవులు మరలా వింటూ ఉన్నప్పుడు, వినుట వలన విశ్వాసం కలుగును. లోకమంతా అంధకారంలో ఉండవచ్చు, కానీ మన మీద దేవుని వెలుగు ప్రసరింపబడిందనే సత్యము మరలా మనం నెమ్మరు వేసుకుంటున్నప్పుడు ఆ వెలుగునకు చెందిన బిడ్డలంగా మన జీవితాలు సాక్ష్యంగా మారిపోతాయి. నా ప్రియ సహోదర, సహోదరి, ఏ వేదనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అడ్డంకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ప్రభు ఈరోజు మనతోటే మాట్లాడుతున్నారు. కీర్తనకారుడు 147వ కీర్తన 3వ వచనంలో చెప్తున్నాడు, భగ్న హృదయాల బాధలు తీర్చి వారి గాయములకు ఆయన కట్టును. అది మన జీవితంలో జరగాలంటే మన మనస్సులో మార్పు కలగాలి. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం, లోకానుసారులంగా మనము జీవిస్తూ లోకానుసారమైన మాటలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మన విశ్వాసాన్ని క్షీణింపచేస్తుందే. కానీ ఎప్పుడైతే మనలో మానసిక మార్పు కలుగుతుందో అప్పుడు మనము దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం, దేవుడికి ఏది ప్రీతికరమో అది తెలుసుకున్న వాళ్ళం అవుతాం. మరి మనలో మానసిక మార్పు రావాలంటే అది కేవలము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మాత్రమే అది జరుగుతుంది. ప్రియులారా, చూడండి, మనందరికీ తెలిసిన వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని మనం చదువుతూ ఉంటాం. లోకమును దేవుడు ప్రేమించారంటే లోకంలో ఉన్న ఎవరెవరినో దేవుడు ప్రేమించారు అనుకుంటాం. కానీ ఎప్పుడైనా వ్యక్తిగతంగా దేవుడు నన్ను ప్రేమించెను అని మన పేరు చెప్పుకొని
అది నా సొంతానికి దేవుడు నన్ను ప్రేమించాడు అని మన స్వీయ జీవితానికి అది స్వీకరించినప్పుడు ఆ విశ్వాసము మన జీవితంలో ఎంతో మార్పు తీసుకొని వస్తుంది. ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రతి వాగ్దానాన్ని మన పేరు పెట్టి ఆ వాగ్దానాలను మనం సొంతం చేసుకోవాలి. దేవుడు కుసుమాను ఈ లోకంలో ఎంతో ప్రేమించెను. కుసుమ కొరకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలో అనుగ్రహించెను. కుసుమ ఆ కుమారుణ్ణి స్వీకరిస్తే, విశ్వసిస్తే ఆమె నశించదు, నిత్య జీవాన్ని కుసుమ పొందుకుంటుంది అని ఒక్కొక్క వాగ్దానాన్ని మన కొరకే మన పేరు పెట్టి మనం చెప్పుకున్నప్పుడు ప్రియులారా, అది మన చెవులలో పడినప్పుడు మనకెంత విశ్వాసం కలుగుతుంది కదా. దేవుడు అంత పరిశుద్ధుడు, సాధారణ బలహీనురాలైన కుసుమాన్ని ప్రేమించడానికి తన కుమారుని లోకానికి పంపించాడంటే మనందరి జీవితంలో మన పేరును పెట్టుకొని ఆ ప్రభు మన కొరకు మనం ప్రత్యేకింపబడిన వాళ్ళమనే సత్యము దాన్ని కొద్దిసేపు ధ్యానించినప్పుడు మన జీవితాలే మారిపోతాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనం దేవునిచే స్వీకరింపబడిన వాళ్ళం. రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం చెప్తుంది, క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే ఆయన మహిమ కొరకు మీరు ఒకరినొకరు స్వీకరించండి. ప్రభు వాగ్దానంలో ఏమేమి మన కొరకు అనుగ్రహించారో వాటన్నిట్లలో మనం విశ్వాసాన్ని కలిగి ఉంటే, మొట్టమొదట క్రీస్తు ప్రభు ద్వారా నేను దేవునిచే అంగీకరింపబడ్డాను, స్వీకరించబడ్డాను, ఆయనకు ప్రియమైన వాడను అని మనము ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉంటే మన జీవితాలు మారిపోతాయి. ప్రియులారా, మారిపోయిన మన జీవితాలను చూసినప్పుడు ఎంతోమంది వారు కూడా మనము వాళ్ళ పట్ల చూపిస్తున్న అంగీకారము వాళ్ళ జీవితాలను కూడా మార్చివేస్తుంది. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే తన శిష్యులను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. నేను ఎప్పటికీ మీతో ఉండను, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఒక గడియ వస్తుంది, నేను మిమ్మల్ని వదిలిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తాను, కానీ మిమ్మల్ని పూర్తిగా వదిలివేయడానికి కాదు. నేను లేనప్పుడు మీ హృదయాలు కలవరపడవద్దు. నేను ఒక పని మీద వెళ్తున్నాను. నా తండ్రి గృహములో అనేక నివాసములు ఉన్నాయి. మీకు కూడా నివాస స్థానములు ఏర్పరచి నేను తిరిగి వచ్చి నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు ఉండడానికి స్థలమును సిద్ధము చేసి వచ్చి నాతో పాటు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ప్రియులారా, ఎవరైనా మనల్ని అంగీకరిస్తేనే, ఎవరైనా మనల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తేనే వాళ్ళ ఇంటిలో మనకు చోటునిస్తారు, వాళ్ళతో మనం స్నేహం చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. మరి స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారిచే మనము అంగీకరింపబడ్డాము అంటే కలకాలము కూడా, అందుకని కీర్తనకారుడు 23వ కీర్తనలో అంటున్నాడు 6వ వచనంలో, నీ కరుణయు నీ మంచితనము ఎల్లప్పుడూ నా వెంట ఉండును, నీ మందిరమున కలకాలము నేను జీవింతును. ఎవరెవరైతే ప్రభువుచే స్వీకరించబడతారో, అంగీకరింపబడతారో వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోకంలో ఉన్నప్పటికీ ప్రభువులో తమ యొక్క నివాసాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు అన్ని శ్రమల్లో, ఇబ్బందుల్లో అవి తమకు చెందినవి అన్నట్లుగా కాకుండా వాటిని దేవునకు సమర్పించినప్పుడు ఆయనే వారి గాయములకు కట్లు కట్టును. ప్రియులారా, ప్రభు మనల్ని స్వీకరించడానికి మన కొరకు వెలను చెల్లించెను. మనము సాధారణమైన వాళ్ళము కాదు, వెలనిచ్చి కొనబడిన వారమని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన తన రక్తాన్ని చింది మరణాన్ని అనుభవించి వెలనిచ్చి మనల్ని కొనుక్కున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మన పాపముల కొరకు ఆయన నలగగొట్టబడ్డారు, మన దోషముల కొరకు ఆయన వ్యధను అనుభవించారు, మన కొరకు ఆయన రక్తాన్ని చింది మన పాపములను శుద్ధి చేశారు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగింది. అవును ప్రియులారా, ప్రభువు సిలువలో ఎప్పుడైతే వెలను చెల్లించారో అప్పుడే మనకు స్వస్థత కలిగింది.
కానీ దాన్ని విశ్వసిస్తేనే ఆ యొక్క స్వస్థతను మనము అనుభవిస్తాం. ఇంకా ఎప్పుడో ప్రభు వెలను చెల్లించాలి అంటే మనం ఇంకా అనారోగ్యంతో ఉంటాం. వాగ్దానములన్నీ మనం చూసినప్పుడు ఆయన గాయములు పొంది ఆ క్షణములోనే మనకు స్వస్థతని ఇచ్చారు. మనము విశ్వసించడమే తడవుగా ఆ ప్రభు చెల్లించిన వెల ద్వారా మన గాయములన్నిటి కూడా ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకా మనము బాధలను వేదనలు అనుభవిస్తున్నామంటే లోపము దేవునిలో కాదు. ఆయన చెల్లించాల్సిన వెల చెల్లించారు, కానీ దాన్ని విశ్వసించడములోనే ఉంది. అవును ప్రియులారా, మనము దేవునిచే ప్రేమింపబడిన వారం. దేవుణ్ణి మనము ప్రేమించామని దేవుడు మన కొరకు క్రీస్తు ప్రభుల వారు రక్తాన్ని చిందలేదు, కానీ ఆయన మొదట మనల్ని ప్రేమించి ప్రేమ అంటే ఇది అని సిలువలో కల్వరి బలిలో చూపించారు. నా ప్రియ సహోదరా సహోదరి, మనము దేవుణ్ణి పూర్తిగా నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా, ఆ ప్రభువు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగిందని ఎంతగా విశ్వసిస్తామో అంతగా స్వస్థతను మన జీవితంలో అనుభవించగలం. కాబట్టి ఈ వాగ్దానములన్నీ దేవుడు మన కొరకు అనుగ్రహించారు. కాబట్టి వాటిని నమ్మడానికి, విశ్వసించడానికి మనకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయా, మీరు ప్రేమ స్వరూపులు. మీ ప్రేమ ఎంతగా మా కొరకు నాయనా సిలువలో చూపింపబడిందంటే మీ చివరి రక్తపు బొట్టు వరకు కూడా మా కొరకు చింది ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అయ్యా మీ ప్రాణ త్యాగము చేయడము ద్వారా అయ్యా మా పాపములకు శాపములకు అన్నిటికీ కూడా అయ్యా మీరు వెలను చెల్లించారు. ఎవరెవరైతే ఈ వెలను నాయనా అంగీకరిస్తున్నారో, నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వాళ్ళు నశించక నిత్య జీవం పొందడమే కాదు, ఈ లోకంలో అన్ని బాధల నుంచి, వేదల నుంచి వాళ్ళు విముక్తి పొందుతారన్నావయ్యా. నీకు స్తోత్రం. నీవు మా కొరకు చెల్లించిన గొప్ప వెలను బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో నాతో ప్రార్థిస్తున్న సహోదరి సహోదరులందరి జీవితాల్లో ఏ బాధలు ఉన్నాయో, ఏ వేదనలు ఉన్నాయో, ఏ ఇరుకులు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, వాటన్నిటిని కూడా అయ్యా నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా వాళ్ళ మనసుల్లో ఉన్న బాధలన్నిటిని కూడా తీసివేసి అయ్యా మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. నాయన పడకలలో ఉన్నవాళ్ళు ప్రభా, పక్షవాతంతో ఉన్న వాళ్ళందరూ కూడా నాయన నీవు చిందిన రక్తాన్ని వాళ్ళు స్వీకరించి విశ్వాసంలో వాళ్ళు లేచి నడుదురుగాక. ఏ ఇబ్బంది, ఏ ఇరుకులు కూడా ప్రభా నీ ప్రేమ నుంచి మమ్మల్ని దూరము చెయ్యలేవు అన్న విశ్వాసంలో నాయన ఈ రోజంతా మేము జీవించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఆ ప్రేమను చూపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సాధారణ మానవుడిగా ఈ లోకంలోనికి వేంచేశారు. ఈ లోకంలో జన్మించారు. నీ వలే నా వలే ఈ లోకంలో జీవించారు. మనల్ని అర్థం చేసుకునే దేవుడని హెబ్రీలకు రాసిన లేఖ 2:18 మనం చదువుతున్నాం. మన వేదన, శోధన, బాధలను అన్నీ అర్థం చేసుకునే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుని ప్రేమలో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.